శివ బాస్, శక్తి బాస్. మొత్తులో పడి ఉన్న ధర్మాన్ని నీళ్ళ తల్లి నిద్ర లేపండిరా. ఎవరు మీరు? శక్తి, అతను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. మేమెవరో చెప్పమంటావా? చెప్పు తీరాలి. నీ పాలిట యమకింకరులం. మర్యాదగా మాట్లాడు. అమర్యాదగా నోరు జారేవా చెయ్యి జారుతాల్సి వస్తుంది. సౌండ్ రోల్. మారు వేసలో నా ఇంటిలోనికి వచ్చి నన్ను ఏమర్చి ఎక్కడకు? భైరవా, నువ్వా దుర్మార్గుడా? ఆనాడు నా చెల్లిని మా బావని పొట్టలో పెట్టుకుని ఇంకా ఏమి చేయాలనిరా నన్ను కిడ్నాప్ చేయించావు. నీ ధనదాహం కోసం ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావురా? చూడు ధర్మ, నేను భారతదేశాన్ని మౌటం లేని మహారాజుగా బ్రతకాలి. అందుకోసం ఎంతమంది నేను బలి తీసుకుంటాను. కలలో కనకో భైరవా, నిన్ను అంతం చేసే వజ్రాయుధం లాంటి వాడు ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటాడు. నీ సాము నిన్ను త్వరలోనే ఎత్తుకుంటూ వస్తుంది. ధర్మ, నన్ను మట్టు పెట్టగల మనగాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. నీ వ్యర్థ ప్రసంగం మాని ఆ 10 ఎకరాల భూమిలో ఉన్న మ్యాప్ని మాకివ్వు. నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను. అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ ఆ సంపదను మాత్రం నీకు దక్కనివ్వను. ధర్మ, మర్యాదగా మా మాట వింటే నీకంతా మంచి జరుగుతుంది. లేదంటే నువ్వు అపరిపరంగా పెంచుకుంటున్నా నీ చెల్లెల కూతురు, నీ మేనగోడలు జీవితాన్నే కోల్పోతుంది. రే భైరవా, నా మేనగోడల జీవితాన్ని నాశనం చేయాలంటే నువ్వు మరో జన్మ ఎత్తాలిరా. ఎందుకో తెలుసా? నా కొడుకు విజయ్ ఉన్నంత వరకు నా మేనగోడలకి ఏమి కాదురా. ధర్మ, నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. కొమ్ములు తిరిగిన మగధీరుల సైతం బట్ట పెట్టగల వజ్రాయుధాన్ని నీ దివాణంలోకి పంపాను రా మూర్ఖుడా. ఆ వజ్రాయుధమే అశోక్. భైరవా, నా గ్రంథులో ప్రాణం ఉండగా అశోకుడే కాదు, అంబరాల దిగవచ్చిన దేవేంద్రులైనా సరే ఈ గద్వాల్ సంపదలను సమస్తాన్ని ఎవరు ఏమి చేయలేరురా. ఏ శివ బాస్, జమీందారు ధర్మ ఏమంటున్నాడు రా? వీడి గొంతులో ప్రాణం తీసేద్దామరా, ఏమంటావు? వద్దు బాస్, వీడి బాడీని ఏ పాటుగా పాటు విడగొట్టి జీవోత్సవాన్ని చేద్దాం. రేయ్, ధన దాహంతో కళ్ళు ముగిసిపోయిన దుర్మార్గులారా, మిమ్మల్ని రే ధర్మ, ఈ సంస్థను నాది. ఈ లక్ష్మీ భాండాగారం నా వశం కాబోతుంది. ఇక నిన్ను నీ బావ రుద్రమాల దగ్గరకు, నీ చెల్లి శ్యామ దగ్గరికి పంపుతాను. కష్ట
శివ శక్తి వాడు ప్రాణాలతో అడుగు దాటిపోకుండా మట్టి పెట్టండి రా వెళ్ళండి